నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ రెండు భిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరి వ్యక్తుల్ని జీవితాంతం ఒక్కటిగా చేస్తుంది వివాహ బంధం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ బంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలని ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి కాల్ చేసి మీరు ఏవైనా తెలుసుకోవాలి అన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మన స్టూడియోలో మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారితో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా మనం నిన్నటి కార్యక్రమంలో కొత్తగా పెళ్ళైన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉండాలి అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. మరికొన్ని వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముందుగా కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి ఆ ఇంట్లో ఇమడడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి మరి కొత్త పరిస్థితుల్లోకి వచ్చింది, కొత్త వాతావరణంలోనికి వచ్చింది. కాబట్టి అందులో ఇమడడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఇటు అత్తింటి వాళ్ళు మరియు ఈ కొత్త కోడలు కూడా కొంత దాన్ని ఆలోచించి దాన్ని అతితూచి కనుక అడుగు వేస్తే ఆ అమ్మాయి జీవితం చాలా ఆనందదాయకంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి వెళ్ళగానే ఉండే ఆలోచన ఎలా ఉంటుంది, ఆ అమ్మాయికి అందరూ కూడా అడుగులకి మడుగులొత్తాలి అన్నటువంటి భావనతోటి అత్తగారింట్లోకి వెళ్ళేసరికి పుట్టింట్లో లాగా అడుగులకు మడుగులొత్తుతూ ఆ అమ్మాయిని గారం చేసే వాళ్ళు అక్కడ లేకపోయేసరికి చికాకు పడిపోతూ ఆ చికాకుని ఇటు భర్త మీద అలాగే అత్తింటి కుటుంబీకుల మీద చూపిస్తూ ఉంటున్నారు ఇప్పటి కాలపు అమ్మాయిలు. అలా కాకుండా అసలు వెళ్తున్నది నా కుటుంబంలోకే, నేను వెళ్తోంది పరాయి కుటుంబంలోకి కాదు అన్నటువంటి ఒక్క భావనని కనుక మనం మనసులోనికి తెచ్చుకొని అదే ఆలోచనతో కనుక ముందుకు వెళ్తే అసలు సమస్యనే ఉండదు. ఇప్పుడు మన అమ్మగారు ఉన్నారనుకోండి, అమ్మాయి ఏమన్నా చెప్తే మనకి కోపం వస్తుందా, లేకపోతే తప్పుగా భావన చేస్తామా? లేదు కదా. మరి అత్తగారు చెప్తేనే అదే మాటని ఎందుకు మనం తప్పుగా తీసుకుంటున్నాము? ఎందుకంటే ఆ అత్త కోడల్లో అన్నటువంటి బంధంలోనే అది ఇమిడి ఉంది. కాబట్టి కొత్తగా పెళ్ళైతున్నటువంటి అమ్మాయి ముందుగా నిర్ణయించుకోవాల్సింది నేను వెళ్తోంది నా ఇంటికి, నా స్వస్థలానికి వెళ్తున్నాను అని నిర్ణయించుకోవాలి. ఎందుకు? ఎంతో అల్లారముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి ఏం చేస్తోంది, తన తల్లిదండ్రులను వదిలేస్తోంది, తన అన్నదమ్ములను వదిలేస్తోంది, తన అక్క చెల్లెళ్ళను వదిలేస్తుంది, తన పుట్టినటువంటి ఇంటి పేరును వదిలేస్తుంది, ఆ గోత్రాన్ని వదిలేస్తుంది. అబ్బాయి చిటికెన వేలు పట్టుకుని ఆ అబ్బాయి ఇంటి పేరుతోటి ఆ గోత్రంలోకి వెళ్ళిపోతుంది. ఎంతో ఆనందంగా వెళ్తుంది. దీనికి తండ్రి ఎంతో ఆనందంగా ఎంతో ఖర్చు చేసి పంపిస్తున్నాడు. కాబట్టి అమ్మాయి కూడా ఏంటి అంటే నేను నా ఇంటి పేరుని మార్చుకున్నాను, నా గోత్రాన్ని మార్చుకొని ఏం చేస్తున్నాను, ఆ ఇంటికి వెళ్తున్నాను. అంటే ఇంకా నాకు స్వస్థానం అక్కడే. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఇది నా ఇల్లు అన్నటువంటి భావనతో ఉండాలి అని ఒక్క ఆలోచన కనుక ఆ కొత్త కోడలు తన మనసులోనికి తెచ్చుకుంటే అసలు సమస్య ఉండదు. కానీ చేసేటటువంటి పొరపాటు ఏంటి, ఇది నా ఇల్లు అన్న భావనతోటి వెళ్ళం మనం. అలా వెళ్లకుండా ఏం చేస్తాము, నా ఇల్లు అన్నటువంటి భావనతో వెళ్లకుండా ఏదో పరాయి ఇంటికి వెళ్ళినట్టుగానే అయ్యో నా మీద ఎవరో పెత్తనం సాగిస్తారో అన్నటువంటి ఆలోచనతోటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి వెళ్ళేసరికి అసలు సమస్యలన్నీ వస్తున్నాయి. పైగా మనకి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయమ్మా. భర్తకి ఇంత ఆదాయం ఉండాలని, మనం ఎంతో ఆడంబరంగా బతకాలని, మన ఇంట్లో ఇన్ని రకాలైనటువంటి ఆడంబర వస్తువులు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అలా కోరుకోవడంలో తప్పు లేదు. ఒకసారి అలా కోరుకున్న తర్వాత ఒక్కసారి మనము ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కోరుకున్నవన్నీ కనుక అక్కడ లేవు, లేకపోతే అవన్నీ కూడా మనం అందుకోవటం కూడా కొంత సమయం పడుతుంది అన్నటువంటి ఆలోచన రాగానే నిస్పృహకి లోనైపోయి అమ్మాయిలు ఏం చేస్తుంటారు, అయ్యో మేము అనుకున్నటువంటి ఆడంబరంగా మా ఇల్లు లేదు, లేకపోతే నేను అనుకున్నటువంటి ఫర్నిచర్ లేదు, ఏదో ఒక రకంగా మనసులో ఆ అసంతృప్తి అనేది భర్త మీద అత్తింటి వారి మీద సహజంగా చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా నేను కూడా కష్టపడతాను, మా ఇంటికి కావలసినటువంటి ఆడంబరపరమైనటువంటి వస్తువులన్నీ ఇద్దరం కలిసి సమకూర్చుకుంటాము, ఇది నా ఇల్లు అన్నటువంటి భావనతో కనుక కొత్తగా ఆ ఇంటికి వెళ్ళేటటువంటి అమ్మాయి ఆలోచిస్తే కనుక తప్పకుండా ఆ అమ్మాయి తన ఇంటిని తాను స్వర్గసీమగా తీర్చిదిద్దుకోగలుగుతుంది. మరి అలాగే
అసలు ఇప్పుడంటే ఈ కాలాన్ని బట్టి ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు పిల్లలు లేకపోతే ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఉంటున్నారు. ఇలా ఉండేసరికి ఏం జరుగుతోంది, మనం పిల్లల్ని ఎంతో గారంగా పెంచుతాం. అయ్యో ఉన్నది ఇద్దరే కదా, వాళ్ళ కోసమే కదా మనం కష్టపడుతోంది అని వాళ్ళు అడిగినవన్నీ కూడా, కొండ మీద ఉన్నటువంటి కోతిని అడిగినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదో ఒక రకంగా వాళ్ళకి అవి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేసేసరికి ఏంటి, వాళ్ళకి సర్దుకునేటటువంటి మనస్తత్వం అసలు ఉండట్లేదు. సర్దుకునేటటువంటి మనస్తత్వం ఉండకపోగా ఏం జరుగుతోంది, వివాహమై అత్తింటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి ఏమనుకుంటోంది, తను అనుకున్నదే జరగాలి, తను చెప్పినవన్నీ అందరూ వినాలి, తన మనసులో ఉన్నటువంటి భావాన్ని అక్కడ ఉన్నది భర్త, అత్తగారా, మామగారా అన్నటువంటి ఆలోచన లేకుండా తన మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని నిష్కర్షగా చెప్తుంది. చెప్పడంలో తప్పులేదు, కానీ భర్తకే నువ్వు నాకు అసలు ఇష్టం లేదు, అయినా కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తే అబ్బాయి అహానికి దెబ్బ తగులుతుందా లేదా? నిజానికి అలా చెప్పిన తర్వాత ఏ భర్త అయినా కానీ ఆ అమ్మాయిని ప్రేమగా చూడటానికి ముందుకు వస్తాడా? కాబట్టి ఇవన్నీ కూడా అమ్మాయిలు ఇప్పుడు ఎంతో చదువుకుంటున్నారు, ఎంతో ఆలోచన పరిజ్ఞానం ఉంటున్నటువంటి వారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎంతో మంది అమ్మాయిల్ని మన అమ్మాయిలకు మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. అలా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వివాహమై 3-4 నెలలకే అసలు నువ్వు ఇష్టం లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని భర్తతోటే ఒక అమ్మాయి, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అంటే నిజానికి ఆ భర్త యొక్క అహంభావం దెబ్బతింటుందా, దెబ్బతినదా? నిజానికి ఇంకా ఏలుకుంటున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి అనుగుణంగా మారడానికి ప్రయత్నించాలి. నాకు మనసులో ఉన్నవి దాచుకోవడం చేత కాదండి అనేసి బయటికి చెప్పేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి కొన్ని విషయాలు ఎంతవరకు గుట్టుగా ఉంచాలి. ఇప్పుడు మనం కోరుకున్నటువంటి వాళ్ళు రావాలి అంటే చాలా కష్టమే, మనం సృష్టించుకోవలసిందే. ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా అంతే. ఇప్పుడు ఏ భార్యాభర్తల్ని ఇద్దరిని కూడా విడిగా పిలిచి నువ్వు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ నీ భర్తలో ఉన్నాయా, లేకపోతే భర్తని పిలిచి నువ్వు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ నీ భార్యలో ఉన్నాయా అంటే ఎవరు కూడా ఉన్నాయి అని, పూర్తిగా ఉన్నాయని ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏదో ఒకటి మనం కోరుకున్నటువంటి లక్షణాలు ఏదో ఒకటి ఇటు భర్తలోనూ ఉంటాయి, ఇటు భార్యలోనూ ఉంటాయి. వీటికి అనుగుణంగా మన జీవితాన్ని దిద్దుకోవడమే జీవితం. కాబట్టి ఏంటి, మనం కోరుకున్న లక్షణాలన్నీ ఎదుటి వ్యక్తిలో ఉండాలంటే చాలా కష్టం. కానీ ఉన్నటువంటి లక్షణాల్లో మంచి లక్షణాలని మనం పరిగణలోనికి తీసుకోవాలి. మంచి లక్షణాలని పరిగణలోనికి తీసుకొని మనం జీవితాంతం అతనితోటే ఉండాలి. కాబట్టి మనము ఆ లక్షణాలనే మనం ఇష్టపడుతూ ఉండాలి. పైగా ముందుగా మనం అసలు భార్యాభర్తలు అన్న తర్వాత అసలు బలహీనతల్ని కనుక మనం ప్రేమించటం మొదలు పెట్టామనుకోండి, అసలు సమస్య ఉండదు. ఇప్పుడు అబ్బాయి బలహీనత ఉండొచ్చు, అమ్మాయి బలహీనత ఉండొచ్చు. ఏదైతే మనకి చెడు లక్షణంగా అనిపిస్తూ ఉందో ఆ చెడు లక్షణాన్ని కనుక మనం ప్రేమించటం మొదలు పెడితే అసలు సమస్య ఉండదు. ఎందుకో మనకి నచ్చే విషయాలు ఎలాగో ప్రేమించి తీరుతాము. అసలు ఉన్నటువంటి బలహీనతల్ని కనుక, ఉన్నటువంటి ఏవైతే చెడు లక్షణాలుగా మనకి కనిపిస్తున్నాయో వాటిని కనుక మనం ప్రేమించటం మొదలు పెడితే తప్పకుండా ఆ దాంపత్య జీవితం ఆనందదాయకమే అవుతుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు ఈ బలహీనతల్ని ప్రేమించకపోగా దాన్ని ఏం చేస్తున్నారు, భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భూతద్దంలో పెట్టి చూస్తూ ఇటు పుట్టింటి వాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఆనందంగా ఉంటారా? వాళ్ళు ఆనందంగా ఉండరు. వాళ్ళు ఐఐఎంలో చదివి ఉండొచ్చు, లేకపోతే ఐఐటీలో చదివి ఉండొచ్చు, చక్కగా సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ తెచ్చుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల ఏం జరుగుతుంది, జీవితం అంతా కూడా అస్తావ్యస్తం అయిపోతుంది. ఒక్క ఆలోచన అంటే మనం ఒకటి పాజిటివ్గా ఆలోచించలేకపోవటం వల్ల ఏం జరుగుతుంది, ఇంతమంది కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దాంపత్యం అంటే ఇది నాకు సంబంధించిందే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు, ఇటు నీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు, ఇటు నీ పక్క అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అటుపక్క కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే బాధపడేది అందరూ బాధపడతారు. ఇది ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి దాంపత్యం అన్నాక ఒకరినొకరు అభిమానించుకుంటూ, ఒకరి తప్పుల్ని ఒకరు మన్నించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పైగా ఇప్పుడు అమ్మాయిలకేంటి, వారు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నది తప్పు అని నేను చెప్పట్లేదు. ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా మాట అందరూ వినాలి అన్నటువంటి ధోరణిలో ఉంటున్నారు. పైగా ఏంటి, మేము అసలు పొయ్యి వెలిగించాం, వంట చేసేటటువంటి ప్రసక్తే లేదు. కానీ టేబుల్ మీద కూర్చోగానే
భోజనం అయి ఉండొచ్చు, రాత్రిపూట పలహారాలు అయి ఉండొచ్చు, అన్నీ కూడా వాళ్ళకి చేతికి అందించాలి. అలాంటి వారు ఎవరన్నా ఉంటే హాయిగా ఆనందంగా ఉంటారు. లేకపోతే ఏంటి, ఇలాంటివన్నీ కూడా భర్త మీద లేకపోతే అత్తగారు మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వారి చిరుబులన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఇంత చదువుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి కనుక ఈ కోణంలో ఆలోచిస్తే చాలా చక్కగా వారి జీవితం ఉంటుందమ్మా. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి ధనలక్ష్మి గారు. చెప్పండి, మీరు జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. జ్యోతి గారేనా మాట్లాడేది? అవునమ్మా. నా పేరు ధనలక్ష్మి అండి. మా మనవడికి సంబంధం కావాలని చెప్పానని ఇప్పుడే చూశానండి. కళ్యాణ వైభోగం. మీ అబ్బాయి పూర్తి పేరమ్మా? వై ప్రదీప్ అండి. ఇంటి పేరు ఏంటన్నారు? వై. పుట్టిన తేదీ అమ్మా? 1988 డిసెంబర్ 19. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము తౌదరీసం అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? MBA చదువుకున్నాడండి. ఎంత ఆదాయం ఉంటుందండి అబ్బాయికి? అబ్బాయికి ప్రెసెంట్ 35 ఇస్తున్నారండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లోనే చేస్తున్నారు. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? చదువుకున్న పిల్ల అయితే చాలండి. మంచి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి చాలు. సరే అమ్మా, ఇప్పుడు మీరు అంటే ఒక చౌదరీస్ లోనే చూస్తున్నారా, ఇంకా వేరే ఏ కులమైనా కూడా చూస్తున్నారా? ఏమండి, మాకు అసలు నాకు కులం పట్టింపు లేదండి. చౌదరీస్ అయినా ఎవరైనా పర్వాలేదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేయండి. తప్పకుండా మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే జ్యోతి గారు, ఇందాక మీరు మాట్లాడినట్టు ఇప్పుడు అమ్మాయి వివాహం అయిన తర్వాత ఇంటి పేరు, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్కచెల్లని అందరినీ వదిలేసి ఓన్లీ భర్త మీద ఆశలతోటి వెళ్తుంది. అలాంటప్పుడు భర్తకు కూడా అమ్మాయి మీద ఆ లోటంతా తీర్చాల్సిన బాధ్యత భర్తకి ఉంటుంది. తప్పకుండానమ్మా. సో మరి అతని గురించి మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం అమ్మాయి గురించే ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అసలు మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాలన్నీ కూడా స్త్రీని భూదేవితో పోలుస్తాయి. ఎందుకు? ఓర్పుకి ప్రతీకలుగా. పైగా ఏంటి, కుటుంబం యొక్క శాంతి అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆడవాళ్ళ మళ్ళీ ఆధారపడి ఉంటుంది. అసలు గృహము అంటే ఎవరు చెప్పారు? గృహము అంటే గృహిణి అనే చెప్పారు. ఎప్పుడైతే ఆ భార్యాస్థానం అక్కడ ఉండదో ఆ ఇంటిని గృహంగా చెప్పబడదు. కాబట్టి అసలు శాంతి స్థానం అంటే భార్యాస్థానానికే చెప్పదబడింది. కాబట్టే మనము ప్రతి సందర్భాల్లో కూడా అమ్మాయిల గురించి, అమ్మాయిల నడవడిక ఇలా ఉండాలి, చాలా మార్పు వచ్చింది కాలానుగుణంగా వారిలో అని మనం చెప్పుకోవడానికి కారణం అదే అనమాట. మరి అబ్బాయిల సంగతి కూడా మనం చెప్పుకుందాం. మరి అన్ని వదిలేసి కాలర్ తీసుకొని కాలర్ తర్వాత అబ్బాయిల గురించి మాట్లాడు. నమస్తే మల్లిక గారు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను మల్లికని మాట్లాడుతున్నానండి. యాక్చువల్ గా 2008 నుంచి మేము మీ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేశాము. రీసెంట్ గా ఒక 6-7 months బ్యాక్ 15,000 కట్టామన్నమాట. ఓకే, ఎవరి పేరు మీద కట్టారు? అది ప్రమోద్ పాలూరి అండి. మాకు మాత్రం ఏ విధమైన రెస్పాన్స్ లేదండి. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు? మా అబ్బాయి బీటెక్ అండ్ 35 years. వయసు ఎంత? 35 years, 81 born. 81 born. ఓకే. నేను మీ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేదు. మీతో కాంటాక్ట్ ఇమ్మని చెప్పి ఆవిడ వాళ్ళ ముందర ఏం చెప్పారంటే మా మేడమే చూస్తారు, షీ విల్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ అని చెప్పి 20,000 షీ ఆస్క్డ్, బట్ వి పేడ్ 15,000. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఏంటంటేనమ్మా, ఇప్పుడు 81 born అని చెప్తున్నారు కాబట్టి అబ్బాయి మనకి ఎంతో మందికి ఒక రోజులో కుదిర్చినవి కూడా ఉన్నాయమ్మా. మీరు ఇన్స్టెంట్ కట్టి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ మాకు ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజ్ కట్టినటువంటి వాళ్ళకి చాలా మందికి త్వరగా వివాహాలు కుదురుతున్నాయి. అబ్బాయి పుట్టింది 81వ సంవత్సరం కాబట్టి యాక్చువల్గా ఏంటంటే 81 నుంచి 84 మధ్య అమ్మాయిల రేషియో చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా మనము ఈ వివాహ వేదికను నడిపిస్తున్నాం కాబట్టి 81 to 84 మధ్య కాలంలో చాలా అమ్మాయిల రేషియో తక్కువగా ఉంది. పైగా ఇప్పుడు అమ్మాయిల్ని ఒప్పించటం అంటే అది చాలా కత్తిమీద సాము లాంటిదేనండి. అమ్మాయి తల్లిని ఒక వివాహానికి ఒప్పించటం అన్నది చాలా కష్టంగా ఉంది.
నిజానికి చెప్తేనా మరి ఈ అబ్బాయి బీటెక్ చేశారు, చక్కటి ఆదాయం కూడా ఉండి ఉంటుంది. ఒక అబ్బాయి ఎంఎస్ చేశాడు, 48 lakhs per annum అబ్బాయికి వచ్చేది. అబ్బాయి యుఎస్ నుంచి వచ్చున్నాడమ్మా, పెళ్లి చూపులకి పెళ్లి అంతా ప్రొఫైల్ అంతా నచ్చింది ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇద్దరికీ నచ్చినప్పటికీ కూడా వారు ఏం చేశారు అంటే, అమ్మాయిని పెళ్లి చూపులకు పంపించండి, ఇంతవరకు మాట్లాడాం కదా అంటే, మా అమ్మాయికి బ్లౌజ్ లేదండి అందుకని పెళ్లి చూపులు లేదు అంటే. సో ఒక తల్లిగా ఆ అమ్మాయి తల్లి చెప్పినటువంటి సాకు వింటే అసలు మేము ఎలా చెప్పగలుగుతాం? ఈ విషయాన్ని అయితే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పలేం కదా, ఇలా ఈ చిన్న సాకు చేత వాళ్ళు పెళ్లి చూపులు వద్దంటున్నారు అని. కానీ మన దగ్గర రిజిస్టర్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళు రిజిస్టర్ చేయించేసుకున్నారు కానీ మాకేమీ సేవ అందించట్లేదు అనుకుంటారు. కానీ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే 81 to 84 మధ్య ఉన్నటువంటి అమ్మాయిల రేషియో చాలా తక్కువగా ఉంది. పైగా ప్రతి ప్రొఫైల్తో కూడా మాట్లాడడం అంటే నేను మాట్లాడడం అంటే అది కుదరని పని. కానీ ఏంటంటే ప్రతి ప్రొఫైల్ గురించి కూడా ఆఫీస్లో మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఒక విషయం అని కాదు, ప్రతి విషయం గురించి. ఈవెన్ తల్లిదండ్రులు రూట్గా మాట్లాడినా, లేకపోతే అబ్బాయి అన్న తమ్ములు కొంచెం గట్టిగా మాట్లాడినా, ఎలా మాట్లాడినప్పటికీ కూడా ప్రతిదీ కూడా మేము ఆఫీస్లో డిస్కస్ చేస్తూనే ఉంటాం. అలా డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో సందర్భాలలో తల్లిదండ్రులు అలా మాట్లాడకూడదు, మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒప్పించటం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అలా కష్టం కాబట్టే కదా మీరు ఇన్సిడెంట్ కట్టారు. అంటే డబ్బు ఎందుకు కట్టి మా దగ్గర ఇన్సిడెంట్ గురించి మీరు రిజిస్టర్ చేసుకున్నారు? మా అబ్బాయికి అమ్మాయికి త్వరగా వివాహం అవ్వాలి, మేము కుదుర్చుకోలేకపోతున్నాము అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇన్సిడెంట్ కట్టాము. అలాంటి సందర్భంలో మేము కుదిర్చేటప్పుడు వాళ్ళు కూడా మాకు కొంత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొత్త పద్ధతుల ద్వారా ఇంకా మన దగ్గర ఇన్స్టెంట్కి ప్రీమియంకి కట్టినటువంటి వాళ్ళకి ఇంకా ఎంత బాగా సేవలు అందించగలము అన్నటువంటి ఆలోచనతోటే ఇంత కమర్షియల్గా మనం ముందుకు వెళ్ళటం. కాబట్టి తల్లిదండ్రులు కూడా మాకు కొంత కోఆపరేట్ చేయాలి. మేడం ఇలా కాకుండా ఇంకా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళు కూడా ఆలోచిస్తే ఏంటంటే ఇంకా మనం త్వరగా సేవలు అందజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం 81 to 84 మధ్యలో అమ్మాయిల రేషియో తగ్గింది కాబట్టి 76 నుంచి రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిల కోసమే మనం యూట్యూబ్లో కూడా కొన్ని ప్రొఫైల్స్ పెడుతున్నాం. కొన్ని ప్రొఫైల్స్ పెట్టి వాళ్ళకి దగ్గర నుంచి స్పందన ఎలా వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇదివరకు వేరే మనం కమర్షియల్ షోస్ చేసినప్పటికీ కూడా అనేక సందర్భాలలో మనం ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసం. కొంతమంది అమ్మాయిలు చాలా ఒత్తరిగా ఉంటారు, లేకపోతే వయసు పైబడిపోతుంది, ఎన్ని సంబంధాలు వచ్చినా అమ్మాయిలు వద్దంటారు, అలా అమ్మాయి తల్లి కూడా ఒప్పుకోదు. ఇలాంటి వారి కోసమే ఏం చేసేవాళ్ళము, మనం కమర్షియల్ స్లాట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ప్రొఫైల్స్ మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రొఫైల్స్ని మనం చదివేవాళ్ళం అనమాట. చదివి డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇచ్చేవాళ్ళం, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళం. అలా ఇచ్చి వాళ్ళకు వచ్చిన ప్రొఫైల్స్ మీరే మాట్లాడుకోమని చెప్పేవాళ్ళం కాదు. ఎందుకు, వాళ్ళు ఇన్స్టెంట్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మన బాధ్యత ఏంటి, మధ్యవర్తిత్వపు బాధ్యతలు పూర్తిగా మనమే నిర్వహించాలి. కాబట్టి వారి దగ్గర నుంచి మళ్ళీ ఆ టెలిఫోన్ నెంబర్స్ తీసుకొని వాటిని కూడా మేము అన్ని రకాలుగా స్క్రూటినీ చేసిన తర్వాతే ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి తెలియచేసేవాళ్ళం. కాబట్టి తప్పకుండా మీరేమీ బాధపడక్కర్లేదమ్మా, మీకు త్వరలోనే మీకు ఇంకా మంచి సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఓకే అండి, మనం అబ్బాయి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏం ఆలోచించాలి, అమ్మాయి వచ్చినటువంటి అమ్మాయిని తన తండ్రి స్థానంలో ఉండి చూడడానికి ప్రయత్నించాలి. ఎందుకు, ఆ అమ్మాయి ఏ నమ్మకంతో చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది, తన తల్లిదండ్రులను వదిలేసి, తన యొక్క తన్నదమ్ముల్ని వదిలేసి, తన పుట్టింటిని వదిలి, తన గోత్రాన్ని వదిలేసి, తన ఇంటి పేరును వదిలి నీ చిటికిన వేలు పట్టుకుని వచ్చింది అంటే అందరినీ కూడా నీలో చూసుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి, ఎన్నో మధురమైనటువంటి స్మృతులతోటి ఆ అమ్మాయి నీతో మీ ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎంత పదిలంగా చూసుకోవాలి. నిజానికి మనకి ఏదో గిల్ట్ నగలు అనుకోండి, మనం ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాము, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. అదే ఏ బంగారపు నగనో లేకపోతే వజ్రాలతో ఉన్నటువంటి నగలో డైమండ్ సెట్ అనుకోండి, అలా పడేస్తామా, పడేయమే. అలా పడేయకుండా ఏం చేస్తాము, ఆ డైమండ్ సెట్ని తీసి చక్కగా ఒక డబ్బాలో పెట్టి దాన్ని బీర్వా తీసి చిన్న లాకర్ ఓపెన్ చేసి అందులో కూడా ఇంకో చిన్న లాకర్లో మనం దాన్ని భద్రపరుస్తాం. భార్యని కూడా అంత పదిలంగా నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి, అలా పొదివి పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకు, అది ఎప్పుడో నేను వివాహమైన తర్వాత చాలా ఏళ్ళకి చేస్తాను అంటే అది అయ్యే పని కాదు. వివాహమైనటువంటి తొలినాళ్లలోని ఆ భార్యని గుండెల్లో పొదివి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మొదటి
కొన్ని సంవత్సరాలే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా సర్దుకుపోవడానికి. తర్వాత ఏంటి, ఇద్దరు కూడా సర్దుకుపోతారు కాబట్టి అది జీవితం అలవాటైపోతుంది. కాబట్టి ఆ భార్యాస్థానం యొక్క విలువ తెలుసుకుని ఆయన తన హృదయంలో స్థానాన్ని ఇవ్వగలగాలి. ప్రతి విషయము కూడా భార్యతో చర్చించగలగాలి. భార్యతో చర్చిస్తూ మధ్యలో చిన్న చిన్న పొగడ్తలు. నిజానికి ఆ అమ్మాయి చేసినటువంటి వంట అస్సలు బాలేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఏదో భోజనం పెట్టగానే తిని చిచి ఎలా ఉందో చూసావా, మా అమ్మ ఇలా చేస్తుందా, మా అక్క ఇలా చేస్తుందా అని ప్లేట్ ఇసిరేసి గిరాటేయటం కాదు, చక్కగా తిని చాలా బాగా చేసావు అని మొత్తం తిన్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువ వేస్తుంటే ఇంకా చాలా బాగుండేదో అనేసి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగాడనుకోండి, అలా చాలా రుచికరంగా లేకపోయినప్పటికీ ఏదో తిన్నాను అనిపించి తిన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎంత ఆనందిస్తుంది. తను భోంచేసేటప్పుడు తిని చిచ్చి ఇంత చండాలంగా ఉంది పాపం ఎలా తిన్నారో ఆయన అని ఫోన్ చేసి ఏంటండి అంత చండాలంగా ఉంది ఎలా తినగలిగారు అంటే, ఫోన్లే వేణు అంత కష్టపడి చేశావు, అంత కష్టపడి చేసినప్పుడు బాలేదు అంటే నువ్వు ఎంత బాధపడతావు చెప్పు, నేను కాసేపే కదా నేను ఇబ్బంది పడేది అని ఒక్క మాట అంటే ఆ అమ్మాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా రుచికరంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ప్లేట్ గిరాటేసాడు అనుకోండి, ప్లేట్ గిరాటేస్తే ఆయన ఎట్టాగు ప్లేట్ గిరాటేస్తాడు, నేను నేర్చుకొని చేయాల్సిన అవసరం ఏముంది అన్నటువంటి ఆలోచన అమ్మాయికి కలిగి అసలు నేర్చుకునేటటువంటి ప్రయత్నము, శ్రద్ధ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా అమ్మాయిలు చేయరు. కాబట్టి పైగా వివాహమైనటువంటి కొత్తల్లో పురుషుడికి అది ఒక కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఇటు భార్యని ఇటు తల్లిదండ్రుల్ని కూడా ఒక రకంగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన తన నిర్ణయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పురుషుడు ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందమ్మా. సుశీల గారు లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సుశీల గారు. నమస్తే అండి. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి పూర్తి పేరమ్మా? గోపినాథ్. ఇంటి పేరండి? బెల్లంకొండ. బెల్లంకొండ వాళ్ళు. పుట్టిన తేదీ అండి? చెప్తానండి. గోపి కాదు పక్కన వాళ్ళు పిలుస్తున్నారు. అబ్బాయినే పిలుస్తున్నా. కాదు అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. సరే, 87 అండి. 77. మీరు ఏ కులానికి? 87 అండి. సరే అండి, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? కోమట్లండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? MBA. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? హైటెక్ సిటీ. ఎంత ఆదాయం ఉంటుందండి అబ్బాయికి? 25,000. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎలా ఉండాలంటే మాతో అందరితో కలిసి మెలిసి ఉండాలి, ఉండాలి అమ్మాయి చదువుకొని ఉండాలి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. పైగా ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఈ సేవలు అందుకొని మీరు నిజంగా తృప్తి చెందుతారని అనుకుంటున్నాము. అలాగే మీ సేవా కార్యక్రమాలు, ప్యాకేజెస్ గురించి వివరించండి. తప్పకుండానమ్మా, మనము శ్రావణ మాసంలో సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారి జీవిత భాగస్వామి పక్కకు వారు త్వరగా చేరుకుంటారంటే, అసలు కాత్యాయని మాత అంటేనే ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని చూసేటటువంటి తల్లి. కాబట్టి ఎప్పుడైతే ఈ కాత్యాయని వ్రతాన్ని అబ్బాయిలు అమ్మాయిలు చేసుకుంటారో వారికి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. ఇప్పటి వరకు మనం చాలాసార్లు ఈ కాత్యాయని వ్రతాలని నిర్వహించాము, చాలామంది చక్కటి లబ్ధిని పొందారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మనం శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నామమ్మా సామూహికంగా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఎందుకంటే వారిని వివాహం చేసుకోవటానికి అమ్మాయిలు ముందుకు రాకపోయినా, అమ్మాయిల తల్లిదండ్రులు వారికి ఇవ్వడానికి సిద్ధం ఉండకపోయినా నిజానికి సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఇటు మంచి చేయించే వాళ్ళు ఉండరు, ఇటు మనకి మన శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ముక్తిని ప్రసాదించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇవి రెండు లేకపోతే నిజానికి సృష్టి ధర్మం దెబ్బతింటుంది, మన సనాతన ధర్మం కూడా
దెబ్బతింటుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం ఇంతే పదిలంగా కాపాడుకోవాలంటే వారికి వివాహం చేయటం కూడా చాలా ముఖ్యమే. కాబట్టి మన జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు ఈ పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటిలకి వివాహం చేయటం కోసమని ఎవరైతే వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఇస్తే చాలా మంది దగ్గర చాలా మంది పురోహితులు ఉన్నారు, చక్కటి ప్యాకేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చక్కటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించి వీరికి మన అమ్మాయిని ఇస్తే సుఖపడుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉదయం ఎప్పుడో వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు, వీళ్ళైతే చాలా తక్కువ సమయంలో నెలంతా సంపాదించేది వీళ్ళు ఒక క్రతువు చేసి సంపాదించగలరు అన్నటువంటి ఆలోచనతోటి చాలా ఆనందంగా ఉండగలరు, కుటుంబీకులతో చాలా సమయం గడపగలరు అని ఆలోచించి తల్లిదండ్రులు వారి అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధపడితే చాలా చక్కగా ఉంటుందమ్మా. పైగా ఈ విషయాన్ని మనం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్లో పెడితే ఇప్పటికీ కూడా ఎంతోమంది దాన్ని షేర్ చేస్తూ దాన్ని ఒక ఉద్యమంలా ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళడానికి చాలామంది సహాయపడుతున్నారు. అలా అందరూ కూడా షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు ఆవిష్కరిస్తున్నామమ్మా. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే ఉమాదేవి గారు. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో జ్యోతి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా పాప చెరుకూరు మాధవి అండి. పుట్టిన తేదీ అండి? అక్టోబర్ 2, 85 అండి. ఓకే, ఏ కులానికి చెందిన వారమ్మా? కమ్మాస్ అండి. ఏం చదువుకున్నారు అమ్మాయి? ఎంసీఏ అండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారండి? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారండి. మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే అవుట్ ఆఫ్ మ్యాచ్ చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఉద్యోగస్తుల్నే చూస్తున్నారా లేకపోతే వ్యాపారస్తులైనా పర్వాలేదా? ఉద్యోగస్తులండి. అంటే ఒక ఇండియానైనా అబ్రాడ్ అయినా పర్వాలేదా? అబ్రాడే చూస్తున్నామండి. సరే అమ్మ, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేయగలుగుతాం. జ్యోతి గారు మా కార్యక్రమానికి విచ్చేసి మాకు ఎన్నో సలహాలని సూచనలు కూడా అందించారు. ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగమే కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.